ప్రతిరోజు మన ఇంటి నుండి ఏమన్నా తెలుసండి, వస్తువులు ఉంటాయి, సోఫాలు ఉంటాయి, కుర్చీలు ఉంటాయి, ఏసీ ఉంటుంది, ఫ్యాన్ ఉంటుంది, రకరకాలుగా అన్ని మంచాలు ఉంటాయి. కానీ ఆ ఇంట్లో దేవుని వాక్యం ఉంటుందా? దేవుని వాక్యానికి స్థానం ఉంటుందా? ఒక చోట అంటే అలాగే ఒక చిన్న మాట చెప్తాను వినండి. ఒక ఆవిడ అంటుందంట, ఎందుకు లేదండి మా ఇంట్లోకి వెళ్తే గోడ మీద వాక్యం ఉంటుంది, మా ఇంటికి వెళ్తే పలానా స్థలంలో వాక్యం ఉంటుంది, మా ఇంట్లో వెళ్తే పలానా చోట వాక్యం. ఒక్కొక్కరు చెప్తున్నారంట. ఇలాగే ఒక చోట ఒక పాస్టర్ గారు వెళ్ళి చూస్తే ఒకరు బాత్రూమ్ మీద అతికిచ్చారంటాడు వాక్యం. ఏమని? నీకు విశ్రాంతి కలుగును గాక అని. అర్థమైంది నేను చెప్పిన మాట? ఎక్కడ అతికిచ్చారు? బాత్రూమ్ మీద అతికిచ్చిన వాక్యం ఏంటి అంటే ఎక్కడ విశ్రాంతి ఉంది వీళ్ళకి? కొంతమంది చూడండి, బాత్రూంలోకి వెళ్తే గంటలు ఉంటారు. అంటే బాత్రూంలో ఎంత విశ్రాంతో, అసలు కాసేపు ఉండడానికి ఇబ్బంది పడతాం, అలాంటిది గంటలు. అక్కడ బాత్రూంలో ఒక వాక్యం రాశారంట, నీకు ఇక్కడ విశ్రాంతి కలుగుతుందని. ఇంకొక మాట చెప్తాను వినండి. ఇలాగే ఒక దొంగ ఒక ఊర్లోకి ఒక ఇంటికి కన్నం వేద్దామని వచ్చాడంటండి. వచ్చిన వ్యక్తి ఏ ఇంట్లోకి వెళ్తే బాగుంటుందా, ఏ ఇంట్లోకి వెళ్తే బాగుంటుందా అని వెతుక్కుంటున్నాడు. వెతుక్కుంటూ వెళ్తున్నట్టు ఆ వ్యక్తికి ఒక ఇంట్లో బయట ఒక వాక్యం కనపడిందంటండి. ఏ వాక్యం చెప్పనా? యెహోవా చేత ఆశీర్వదించబడిన వాడా లోపలికి రా, బయట నేల అన్న వాక్యం వినపడిందంట. వెంటనే ఆహా ఈ ఇల్లేదో బాగుంది నేను కన్నం వేయడానికి, యెహోవా చేత ఆశీర్వదించబడిన వాడా లోపలికి రా అని రాస్తుందని చెప్పి హడావుడికి లోపలికి వెళ్ళాడంట. లోపలికి వెళ్ళగానే అక్కడికి తనకు ఎదురైన ఒక సమస్యని చెప్పనా, లోపలికి వెళ్ళాడు. ఏం జరుగుతుందా, ఇల్లు అయితే నాకు చక్కగా ఉంటుంది, లోపలికి రమ్మని ఆహ్వానించింది, యెహోవా చేత ఆశీర్వదించబడిన లోపలికి రా అని బ్రహ్మాండంగా రాస్తుంది అని చెప్పి లోపలికి వెళ్ళాడంటండి. లోపలికి రాగానే ఇంకొక వాక్యం కనపడిందంట. ఏ వాక్యం చెప్పనా? దాచబడిన ధననిధి నీకు దొరుకుతుంది. ఎవరా వ్యక్తి? వచ్చిన వ్యక్తి ఎవరు? దొంగోడు. లోపలికి వచ్చేప్పుడు ఏం వాక్యం ఉంది? మందిరం దగ్గర రాశారంటే మామూలు సరేలే దేవుని చేత ఆశీర్వదించబడిన లోపలికి రండి అని బాగుంటుంది. ఇంటి దగ్గర రాసుకున్నారు, సరే రాసుకున్నారు. సందర్భం మన ఏ విషయం ఎక్కడ ఏం రాసుకోవాలి? యెహోవా చేత ఆశీర్వదించబడిన లోపల రాని వాక్యం హత్తుకుంది. లోపలికి వచ్చాడు దొంగ. ఎక్కడుంది ధనం? ఎక్కడుంది? అసలు ఈ ఇంట్లోకి వచ్చాను కదా ఏమైనా ఉందా అనుకునేసరికి మరొక వాగ్దానం, దాచబడిన ధననిధి నీకు రహస్యంగా దొరకబోతుంది. ఆ మాట చూడగానే ఎక్కడుందా ధననిధి, ఎక్కడుంటుంది అని ఆలోచిస్తున్నాడంట.